పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటను పరిశీలించారు. రైతన్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమ లక్ష్యాలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, సాగులో మెలకువలు, పంట ఉత్పత్తులు, ఎరువులు, పంట తెగుళ్లపై అవగాహన కల్పించడం, రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు కాకరపర్రులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసి ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సాగు వ్యయాన్ని తగ్గించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మెరుగైన సాగు పద్ధతులు అవలంబించడం, రైతుల ఆదాయ స్థాయిని పెంచడం లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రైతన్నలకు వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించి దిగుబడి పెంచే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించామన్నారు. మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, జిల్లా ప్రాజెక్టు అధికారి బి తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సత్యకుమారి, ఎన్ సునీల్, పి చంద్రశేఖర్, సిహెచ్ శ్రీనివాస్, కె రవీంద్రకుమార్, డాక్టర్ సిహెచ్ నరసింహారావు, అచ్యుత కుమార్, రమేష్, ఏ మేరీ కిరణ్, ఈ మాసరమ్మ, లక్ష్మి, చిట్టూరి శేషారావు, ఎస్ నాగేశ్వరరావు, పెన్మెత్స మధు, పెప్పర్ రంగా, అత్తికాల శ్రీనివాస్, జయరావు ప్రసాద్, సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయగలిగామో వాటితో పాటు రాబోయే రోజుల్లో మీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా మందికి ఇబ్బంది ఉంది. టిక్కో ఇళ్లకి ఆ రోజున మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు. అవి 5 సంవత్సరాల కాలంలో ఆ టిక్కో ఇళ్లు తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఆ ప్రభుత్వం తాలూకు రంగు నేల రంగు తెల్ల రంగు మాత్రమే వాటికి వేశారు తప్పితే లబ్ధిదారులు ఎవరికి కూడా వాటిని అందించినటువంటి సందర్భాన్ని వాళ్ళు చేపట్టలేదు.